ఉన్నాయి, రైతులకి ఏ విధంగా ఇస్తున్నాం అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరాధిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్కి వివరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే డ్రోన్లు ఒక్కొక్కటి 10 లక్షలు వాల్యూ తోటి మొత్తం బృందం తోటి దీన్ని ఇచ్చేశారు. ఈ నిధులు ఏ విధంగా సమకూర్చుంది, సబ్సిడీ అందిస్తున్నది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వ్యవసాయ అధికారులు అంతా వివరించిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుట్టి శిక్షణా కేంద్రానికి కుట్టి శిక్షణా కేంద్రానికి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏర్పాటు చేసిన కుట్టి శిక్షణా కేంద్రానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే వర్మ, అలాగే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, అలాగే కూడా చైర్మన్ బాబు ఇదంతా కూడా ఉన్నారు. ఇప్పుడు కుట్టి మిషన్లో దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ మహిళల్ని పలకరిస్తున్నారు. అసలు మహిళలు అంతా కూడా లేచి ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. మొత్తం ఇక్కడ 90 మందికి శిక్షణ కల్పించే విధంగా ఇక్కడ కుట్టు మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ కుట్టు మిషన్లకి సంబంధించి స్వయం ఉపాధిలో బీసీ కార్పొరేషన్ ద్వారా కాపు, బీసీ అదే పేద వర్గాలలోని ప్రజలకి అంటే మహిళలకి ముఖ్యంగా ఈ కుట్టి శిక్షణ ఇచ్చే స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని మీద మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. చాలా ఆవేశం అందరికి కూడా అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ తర్వాత 100 పడకల ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక్కడే మనం దగ్గరలోనే ఈ ఆసుపత్రి సామాజిక ఆసుపత్రి కూడా ఉంది. ఈ ఆసుపత్రికి సంబంధించి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు శంకుస్థాపన చేస్తారు. అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆయన ఇక్కడ అనేక పథకాలకి శ్రీకారం చుడుతున్నారు. దశల వారీగా అన్నీ కూడా కొన్ని చెప్పినవి కొన్ని చెప్పనివి కూడా అన్ని దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే అదే ఇక్కడ అనేక మంది మహిళలు అంటే దాదాపు 3500 మంది మహిళలు ఆన్లైన్లో ఇక్కడ చేసుకున్నారు, ఇది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో దశల వారీగా ఒక్కొక్కరికి 3 నెలలకి 90 మందికి 3 నెలల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి కుట్టు మిషన్లు అందజేస్తారు. అది ఉచితంగా అందజేస్తారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మొత్తం ఏర్పాట్లు అయితే మొత్తం పిఠాపురం నియోజకవర్గంలోనే దాదాపుగా 5 చోట్ల ఈ కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అందరికీ కూడా అభివాదం చేస్తూ ఆయన మహిళలకి కలుసుకుంటూ ఆయన బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా కొందరు ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తున్న పరిస్థితి కూడా ఉంది మహిళల తరపున. ప్రస్తుతం ఈ విధంగా ఇక్కడ కుట్టు శిక్షణా కేంద్రంలో దాదాపుగా 3500 మంది ప్రస్తుతం ఎప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఉంటే మరో ఎంతమంది వచ్చినా సరే ఈ విధంగా శిక్షణ పూర్తి చేసి ఇది కంటిన్యూ చేసే వారికి మిషన్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ యంత్రాంగం చెప్తున్నారు. దీనితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన ఇప్పటికే 2 గంటలు ఆలస్యంగా కొనసాగుతోంది. దీంతో ఇక్కడ పక్కనే ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని దాదాపుగా 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఉప్పాడ కొత్తపల్లిలో 2 కోట్ల రూపాయలతో టీడీడీ కళ్యాణ మండపంకి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత చేబ్రోలు గొల్లపురంలో 1,35 లక్షలతోటి ఒక సీతారామస్వామి ఆలయానికి, అలాగే 48 లక్షలతో మరొక ఆలయానికి కూడా అదే చేబ్రోలులో మరొక ఆలయ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం సుడిగాలి పర్యటనగా పవన్ కళ్యాణ్ టూర్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు పెన్నం దొరబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వర్మ కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి
వెళ్తున్నారు. అక్కడ 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మంగళగిరికి వెళ్తారు. అయితే ప్రత్యేకించి మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ డ్రోన్కి సంబంధించి ఎవరైతే రైతులకు అందజేస్తున్నారో ఆ రైతుకి ఇప్పుడు ప్రత్యేకించి ఒక ఇది కూడా అందజేస్తున్నారు, పత్రం కూడా అందజేస్తున్నారు. ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ఆయనకి పరిచయం చేసి ఆ పత్రాలు ఏదైతే డ్రోన్ అందించిన పత్రం ఉందో ఆ లోను అవి ఆ సబ్సిడీకి సంబంధించిన పత్రాలు కూడా పవన్ కళ్యాణ్ రైతులకి అందించిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి, అంటే ఇప్పుడు ప్రస్తుతం మామూలుగా చిన్న పడకల ఆసుపత్రిగా ఉంది, ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా దాన్ని అభివృద్ధి చేసేందుకు అక్కడ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఆయన బయలుదేరి మంగళగిరికి